అలా ఈ నా జీరో ఓవర్లోని అంశం అటవీ శాఖకు సంబంధించిన అధ్యక్ష మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. ఎండాకాలం వచ్చిందనంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోడు రైతులకు మళ్ళొక భయాందోళన మొదలవుతుంది అధ్యక్ష. ఇంతకుముందే ఖానాపూర్ శాసనసభ్యులు చెప్పారు, ఇవాళ గండ్ర సత్యన్న గారు చెప్పారు, మీ శాసనసభ్యులు నిన్న జి వినోద్ గారు చెప్పారు. చెన్నూరు, ఆసిఫాబాదు, ఇటు మన ఖానాపూర్, బోత్, ఆదిలాబాద్ ఎన్ని నియోజకవర్గాల్లో అటవీ భూములు పెద్ద ఎత్తున 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ వెంట పడ్డం, ఫారెస్ట్ అధికారులు ఊర్ల మీద పడి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. పత్తి చేలు ఇప్పుడు కట్టె బీకే సమయం అధ్యక్ష, వాళ్ళను కట్టె బీకొద్దు అని చెప్పి కందకాలు తవ్వే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానివలన చాలా పోడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దాని మీద పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా రిలీఫ్ దొరుకుతుందేమో అంటే అదే ఒరవడి కొనసాగిస్తున్నారు అధ్యక్ష. కనీసం జాయింట్ సర్వే, రెవెన్యూ అండ్ ఫారెస్ట్ మధ్యలో జాయింట్ సర్వే కూడా ఒప్పుకుంటలేరు ఫారెస్ట్ అధికారులు. ఇది మాదంటే మాది, ఎట్ల మీద అవుతుందండి? మా దగ్గర ఎన్నో సర్వే నెంబర్లు, రెండింటి మధ్యలో డిస్ప్యూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మంత్రి గారి ఈ విషయంలో ఆలోచన చేయాలి. వీళ్ళ అత్యుత్సాహం ఒక్క మా నియోజకవర్గమే కాదు, మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్య ఉన్నది. మా ఆసిఫాబాద్ డిఎఫ్ఓ గారు అయితే ఇక ఆయన గురించి చెప్పడం చాలా ఇబ్బంది. మేము 2 రోజులు వాళ్ళు రైతుల్ని ఎంత ఇబ్బంది అంటే 3rd డిగ్రీ మరి పోలీసులు మర్చిపోయిన 3rd డిగ్రీని ఫారెస్ట్ అధికారులు ఉపయోగించారు. మేము 2 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటే శ్రీధర్ బాబు గారే ఫోన్ చేసి నేను సమస్య పరిష్కరిస్తా అని చెప్తే సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ముంగట నేను కూర్చుంటే రైతులతో పాటు తనే విరమింపజేసినారు అధ్యక్ష. కానీ ఎందుకు ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళని కాపాడుతున్నారు? హైలీ కరప్ట్ అండ్ ఇన్ఎఫిషియెంట్. మరి ఎన్ని వందలాది టేకు చెట్లను స్మగ్లర్లు ఎత్తుకుపోతా ఉంటే వాళ్ళ మీద చర్యలు లేవండి. పోడు రైతుల మీద వాళ్ళ దౌర్జన్యాలు, దాష్టికాలు. ఇంత 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళని అడ్డగోలుగా హింసిస్తూ ఉంటే సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఎవ్వరు కూడా మందలించిన పాపాన పోతలేరు. ఎంత దారుణం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతమంది సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు ఒకసారి మీరు అంచనా వేయండి అధ్యక్ష. మొత్తం సీనియర్ ఫారెస్ట్ అధికారులు మొత్తం హైదరాబాద్ చుట్టే ఉన్నారు. ఎవ్వరు కూడా ఫీల్డ్లోకి పోతలేరు. ఓన్లీ జూనియర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్. వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు, వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు, జవాబుదారీతనం లేదు అధ్యక్ష. మా దగ్గర కర్జల్లి రేంజ్ అని ఉన్నది, 600 టేక్ చెట్లు కొట్టేశారు. మేము మొత్తం ఫోటోలతో సహా డిఎఫ్ఓ గారికి, సిసిఎఫ్ గారికి, పిసిసిఎఫ్ గారికి కూడా ఇచ్చినాం. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు. ఒక మాఫియా లాగా నడుపుతున్నారు అధ్యక్ష. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇదొక్కటే కాదు, అభివృద్ధిని అడుగడుగున అడ్డుకోవడం. ఇవాళ నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న రోజు వాళ్ళు అడ్డుకున్నారు. ఇవాళ వాళ్ళ పాత్రను ఇవాళ ఫారెస్ట్ అధికారులు పోషిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎక్కడి న్యాయం? 3.5 మీటర్ రోడ్డు ఉన్నది. గతంలో వేసిన రోడ్, 40 ఏళ్ల క్రితం వేసిన రోడ్డుకి బీటీ రెన్యువల్కి అడ్డుకుంటున్నారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ మా దగ్గర, ఇంకా వైల్డ్ లైఫ్ యాక్ట్, ఎందుకంటే టైగర్ కారిడార్ మాది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష అంటే ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పినట్టు బోరింగ్ ఏనిస్తలేరు, ఏది చిన్న కరెంట్ తీగ కూడా గుంజలిచ్చే పరిస్థితి లేదు. మాలఫైడ్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు అధ్యక్ష. ఇది నిజంగానే వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది నా అనుమానం. ఎందుకంటే గతంలో 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకి బీటీ రెన్యువల్కి మళ్ళీ ఎందుకు అటవీ అనుమతులు కావాలంటే అధ్యక్ష? సేమ్ షోల్డర్స్ కూడా ఇంక్రీజ్ చేయం, సేమ్ విడ్త్ 3.5 మీటర్ల మీద నుంచో పోతామని చెప్పినాము. అదే బీటీ రెన్యువల్కి కూడా ఒప్పుకుంటలేరంటే అదే రోడ్డు నుంచి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు పోతారు. రోజు వాళ్ళకి ఆ రోడ్ అక్కడికి వస్తుంది, కానీ దాన్ని బీటీ రెన్యువల్ చేస్తాము, ఆ రోడ్డు మళ్ళీ వేస్తామని అంటే మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. పెద్ద పులులు మా ప్రాంతంలో జరుగుతున్నాయి. 2 3 నెలల క్రితం చంపేసినాయి. 2 నోట ఖర్చుకొని తీసుకుపోయి వాళ్ళిద్దరిని చంపినాయి. 2 పులులను మనుషులు ఉచ్చులు బిగించి పులులను చంపారు. మనుషులేమో పులులను చంపుతారు, పులులేమో మనుషులను చంపుతారు. ఈ ఉపద్రవంలో ఎవరు సమాధానం చెప్పాలి ఒకసారి ఆలోచన చేయండి. ఈ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అధ్యక్ష. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వాలి శాసనసభకు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధుల తరపున ప్రజాప్రతినిధుల తరపున నేను అడుగుతున్నా, మీరు ఆదేశాలు ఇవ్వలేదనేది మాకు నోటి మాటగా చెప్తున్నారు, కానీ అధికారుల వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉన్నది. దీనికి సమాధానం చెప్పండి. పోడు రైతులను ఆదుకోండి. వెనకబడ్డ ప్రాంతం ఇంకా వెనక్కి నెట్టే పెడితే ఇక మేము బతికే పరిస్థితి ఉండదు. ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే వేరే ప్రాంతానికి పోవాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.